హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే తమ్నైలో చూసే ఉంటారు, పెద్దమ్మతో కలిసి కుకింగ్ అనేసి. కలిసి కాదు, నేనేం కుక్ చేయలేదు, జస్ట్ మా పెద్దమ్మని చేయమని చెప్పేసి నేను వ్లాగ్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మా పెద్దమ్మ అంత బాగా ఎవ్వరూ చేయలేరు బొబ్బట్లు, నేను చెప్తాను, ఐ విల్ బెట్ ఇట్ అనమాట. సో చాలా బాగా చేస్తుంది. ఊరికి వెళ్ళినప్పుడు అంతా నేను ఖచ్చితంగా చేయించుకుంటా. సో అట్లానే అడగగానే చేసేస్తుంది, ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా నేను అడగగానే చేస్తుంది. సో అట్లా అడిగాను, వెంటనే తను చేస్తుంది అనమాట. సో అంతా రికార్డ్ చేసుకున్నా, చాలా బాగా చేస్తుంది. అస్సలు చేసేటప్పుడు ప్రిపరేషన్లో బ్రేకేజ్ అనేది కానీ అసలు ఏమీ ఉండదు అనమాట. అంత న్యాచురల్గా, అంటే మిక్సీ జార్స్ అలాంటివి యూజ్ చేయకుండా మా పెద్దమ్మ అట్లా చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, వరలక్ష్మి వ్రతం, జన్మాష్టమి, రాఖీ అండ్ వినాయక చవితి అన్నీ. సో బొబ్బట్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దేవుడికి, స్వీట్స్. సో ఇది పెడితే ఇప్పుడు అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. సో గెట్ ఇన్ టు ది వ్లాగ్లోకి ఎంటర్ అయ్యే ముందు నేను ఇవి చెప్పడానికి వాటి పేర్లు మర్చిపోయాను అనమాట. ఏం పప్పు ఏం పిండి కలిపామనేసి మళ్ళీ కాల్ చేసి కనుక్కొని చెప్తున్నాను. పప్పు వచ్చేసి శనగపప్పు 1 kg తీసుకునింది పెద్దమ్మ. సో మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి. అండ్ ఇది వచ్చి మైదా పిండి, కొంచెం కలర్ కొంచెం మాకు ఎల్లోగా బాగా కనిపించడానికి టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాం అనమాట. మైదా పిండి కూడా 1 kg తీసుకున్నారు. అండ్ దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తారనమాట. పసుపు నీళ్ళు మళ్ళీ లాస్ట్ లో కొంచెం నూనె వేసుకునేది, కలిపి పెట్టేసేది, ఒక గంట సేపు నానబెట్టేసేది. మళ్ళీ బ్యాళ్ళు పెట్టించాం కదా, బ్యాళ్ళు ఉడికినాక పప్పు. నవ్వుకోకండి, నేను కావాలని పెట్టాను అనమాట వాయిస్ అలాగా. యాక్చువల్లీ ఏంటి అని అంటే పెద్దమ్మ ఏం చెప్తుంది అని అంటే పసుపు, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలి. అండ్ దెన్ తర్వాత ఆయిల్ యాడ్ చేస్తుంది అనమాట. ఫుల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి, 1 లీటర్ పైనే పోస్తుంది మా పెద్దమ్మ అయితే. అందులోకి ఆయిల్ మొత్తం ఆయిల్ పోసి బాగా మిక్స్ చేయాలన్నమాట. అండ్ ఈ మిక్సింగ్లోనే ఉంటుంది మనకి మెయిన్ అంతా. చేతులకి అట్లా బంకగా అంటుకోకుండా మనం నీట్గా దాన్ని కలుపుకోవాలన్నమాట. ఫుల్ ఆయిల్ అప్లై చేసుకొని హ్యాండ్స్కి కొంతమంది కవర్స్ యూస్ చేస్తారు. మా పెద్దమ్మ అదే చెప్పాను కదా, మొత్తం న్యాచురల్గా అని చెప్పేసి నీట్గా మన హ్యాండ్స్తో ఇట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పి హ్యాండ్సే యూస్ చేస్తారు. చూడండి, అట్ ది ఎండ్ మా పెద్దమ్మ హ్యాండ్స్కి ఏం అంటుకోకుండానే మిక్స్ చేసేసింది. సో మా గ్లౌజెస్, కవర్స్ వేసుకోవడం కంటే ఇట్లా చేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. చూడండి, అస్సలు క్లమ్స్ ఫామ్ అవ్వకుండా అది బాగా దగ్గరగా పిండి ఉండేటట్లు కలిపింది మా పెద్దమ్మ. ఇంకా ఇప్పుడు దాని ఫుల్ కొంచెం ఆయిల్ వేసేసి బాగా పిండిని నాననివ్వాలన్నమాట. చూడండి, కంప్లీట్గా ఆయిల్తో ఫిల్ చేసేసింది మా పెద్దమ్మ ఆ బేసన్ ఏదైతే ఉందో దాన్ని. నెక్స్ట్ ఇది పప్పు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని విజిల్కి పెట్టిందనమాట. బాగా బాయిల్ చేసి పెట్టుకుంది. బెల్లంని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం అనమాట. అటు సైడ్ కర్ణాటక సైడ్ విలేజ్ కదా పెద్దమ్మ వాళ్ళది, అటు సైడ్ ఎందుకో బెల్లం ఇట్లనే ఉంటుంది, కొంచెం వైటిష్ కలర్లో. బట్ ఇదే టేస్ట్ మంచిగా ఇస్తుంది. ఇక్కడ మనకి దొరికే బ్లాక్ జాగిరి కంటే అక్కడ ఉన్న ఈ వైట్దే చాలా టేస్టీగా బాగుంటుంది, తినడానికి కూడా నాకైతే ఇష్టం చాలా. ఇంకా మేము ఫస్ట్ అది పప్పు బాయిల్ చేసుకున్నాం కదా, ఆ పప్పుకి ఈ బెల్లము అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక బేసిన్లోకి తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఇలా ఎందుకు పెట్టాము అని అంటే ఇంకొకటి ఉందన్నమాట. మనం బాయిల్ చేసిన పప్పులో నుంచి వాటర్ వస్తుంది కదా, వాటర్నంతా ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకుంటారనమాట ఇంకొక బౌల్లో. అది ఎందుకు ఏంటి అనేసి నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇవన్నీ తీసుకునేసి బొబ్బట్లుది మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, పప్పుతో పాటు బెల్లము అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని, అంటే ఫ్లేవర్ కోసం వేసుకుంటారు కదా. సో అంతా తీసుకొని మేమైతే రుబ్బురోల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట రుబ్బుకోవడానికి. మా పెద్దమ్మ నేను చెప్పాను కదా మిక్సీ యూజ్ చేయరు, ఇదంతా మిక్స్ చేసుకోవడానికి, అది గ్రైండ్ చేసుకోవడానికి ఇట్లానే వేసుకుంటామన్నమాట మేము రోల్లోకి. తెలుసు కదా, మ్యాక్సిమం విలేజెస్ సైడ్ ఇట్లా హోమ్లోనే రోల్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు, మీరు చూసి ఉంటారు. మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో అయితే ప్రతి ఒక్కరింట్లో ఇలా ఉంటుంది అనమాట. సో మొత్తం అట్లా మిక్స్ చేసుకున్నాము, అదే రోల్లో గ్రైండ్ చేసుకున్నాం. నాకు అట్లా చేస్తున్నప్పుడే తినాలనిపిస్తుంది. దాన్ని పూర్ణం అంటారు కదా, లోపల పెట్టుకోవడానికి మనం బొబ్బట్లు లోపల స్టఫ్ పెడతాం కదా, దీన్ని బెల్లంతో చేసి. సో ఇలా ఉంటుందన్నమాట.
నెక్స్ట్ వాటిని ఇంటికి తీసుకొచ్చి కొంచెం టైం అయితే వదిలేసామన్నమాట. ఇవన్నీ ఇది ఇట్లనే పెట్టుకున్నాము రుబ్బేసి. అండ్ కొంచెం సేపు అది ఫస్ట్ మైదా పిండి కలుపుకున్నాం కదా, అది ఒక 3 to 4 hours అలానే ఉంచేసాం. ఈవినింగ్ చేసుకుంటున్నాం అన్నమాట మేము ఇవి. సో ఇవి వచ్చి ఇట్లాగా రౌండ్స్ చేసి పెట్టుకున్నాం. చూడండి పెద్దమ్మ దాన్ని ఎంత బాగా చేస్తారో బ్రేకేజ్ రాకుండా. చూసారు కదా బ్రేక్ కాకుండా ఎంత బాగా చేసేసిందో. సో వేడి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. మీకు కూడా కావాలనిపిస్తే ఇంకెందుకు లేట్ ట్రై చేసేయండి మీరు కూడా. అండ్ నేను కావాల్సినవన్నీ మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తాను, చూసేయండి. 1 kg బెల్లం, 1 kg శనగపప్పు, 1 kg మైదా, 1 లీటర్ ఆయిల్, ఇలాచి ఆప్షనల్ అనమాట. సో ఇవన్నీ యూస్ చేసి మేము ఇది ప్రిపేర్ చేసాం. మీరు కూడా ట్రై చేసేయండి. సో ఫైనలీ ఇంకా తినడానికి వెళ్తున్నాం అనమాట. చూసారా ఇది ప్యూర్ గీ అనమాట. మేము మా పెద్దమ్మ వాళ్ళు ఆవుల నుంచి వచ్చే మిల్క్ వాటితో చేసిన గీ అనమాట, ప్యూర్. సో ఇది వేసుకొని వేడి బొబ్బట్లు తింటే చాలా బాగుంటుంది. సో నాకేం మీ దిష్టి పెట్టకండి, మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ అందరూ మా పెద్దమ్మ కోసం కామెంట్ చేసేయండి ఇంత మంచిగా మనకి చేసి పెట్టినందుకు. అదనమాట ఇవాళ బ్లాగ్. చూసారు కదా మా పెద్దమ్మ ఎంత బాగా మిక్సీ యూజ్ చేయకుండా రోల్లోనే చేశారు మొత్తం. యాక్చువల్లీ రోల్లో చేస్తే ఎక్కువ ఏదో స్మూత్ అయ్యి మనకి బ్రేకేజ్ రాకుండా, క్లమ్స్ ఫామ్ అవ్వకుండా బాగా వస్తాయంట బొబ్బట్లు. అందుకే అసలు మా పెద్దమ్మ ఎంత టైం అయిపోతున్నా కూడా ఏ అకేషన్కైనా జస్ట్ రోల్లోనే చేస్తుంది మొత్తం. అట్లా రోల్లోనే మిక్స్ చేస్తుంది, అదే రుబ్బుకుంటుంది, గ్రైండ్ చేసుకుంటుంది ఇంకా అట్లా అనమాట. సో మీరు కూడా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. యాక్చువల్లీ ఇప్పట్లో రోల్స్ అవి అంటే ఉండవు మ్యాక్సిమం ఎవరి దగ్గర, బట్ ఓకే మీరు కూడా మీ స్టైల్లో ట్రై చేసేయండి మా పెద్దమ్మ చెప్పిన టిప్స్ యూస్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.